నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రైతు భరోసా ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా అందరికీ ఇస్తామని చెప్పారు. ఎవరైతే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములున్న యజమానులు ఉంటారో వాళ్ళందరికీ మేము రైతు భరోసా ఇస్తాము. గతంలో కేసీఆర్ 5,000 10,000 ఇస్తుంటుండే, మేమిప్పుడు 6,000 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరికి ఇవ్వము అని చెప్పారు? రాళ్లకి, రప్పలకి, రోడ్ల కింద భూములు పోయిన వాళ్ళకి, మైనింగ్ చేస్తున్న వాళ్ళకి ఆ భూముల్లో, సో ఇట్లాంటి వాళ్ళకి, ఈ నాలా కన్వర్షన్ చేసుకున్న వాళ్ళకి, ఇలాంటి భూములకి మేము ఇవ్వము అని చెప్తున్నారు. ఇట్లా చూస్తే ఎంత మేర తగ్గుతుంది, ఎంత ప్రభుత్వానికి ఆదా అవుతుందన్న ఈ లెక్కలన్నీ ఒక్కసారి పక్కన పెడితే ఇక్కడ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు? టోటల్గా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తర్వాత మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఎవరైతే ఆ భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందో, ఎవరి భూమి అయితే అందరికీ ఇస్తారు. రాజకీయ నాయకులకి ఇస్తారా? వ్యవసాయానికి ఆయన భూమి అనుకూలంగా ఉందా? ఇచ్చేస్తారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకో దేశంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, అక్కడ హోటల్స్ పెట్టి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, ఇక్కడ ఏదైనా వాళ్ళు భూమి కొనుగోలు చేస్తే ఒకవేళ ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళకి ఇస్తారా? ఎస్. వాళ్ళ భూమి సాగుకు అనుకూలమైన భూమి అయితే, వాళ్ళ భూమిలో రాళ్ళు, రప్పలు, గుట్టల భూమి కాకపోతే వాళ్ళకు కూడా ఇస్తారు. రాజకీయ నాయకులకి ఇస్తారు, ఎన్ఆర్ఐలకు ఇస్తారు. అండ్ ఒకవేళ లక్షలాది రూపాయల జీతం తీసుకొని ఆ జీతం ద్వారా వచ్చిన డబ్బులతో ఏదైనా కూడా ఎక్కడో దగ్గర 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటే దాన్ని కౌలుకి ఇస్తే మరి ఆ భూమికి కూడా అది యజమాని ఆయన బాగా బలిసిన ఆయన కదా, ఆయనకు కూడా ఇస్తారా? ఎస్, ఆయనకు కూడా ఇస్తారు. అందరికీ ఇస్తారు. ఏమైనా కట్ ఆఫ్ ఉందా? 5 ఎకరాలు, 7.5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, ఎలాంటి కట్ ఆఫ్ లేదు. పోనీ 50 ఎకరాలు ఉండి సరే ఒక 10 ఎకరాలకే ఇస్తాం, ఒక 7.5 ఎకరాల వరకే ఇస్తామన్న నిబంధన ఏమైనా పెట్టిరా? ఏమీ లేదు. వెరీ క్లియర్గా అందరికీ రైతు భరోసా ఇవ్వబోతున్నామని చాలా క్లియర్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇది మరి చాలా గొప్పగా తీసుకోవాలా ఈ స్టేట్మెంట్ని? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజలు ట్యాక్స్ల ద్వారా కట్టిన డబ్బుల సొమ్ము. ఇదంతా కూడా ఎవరికి దక్కాలి? డబ్బులు పేద ప్రజలకి దక్కాలి. భూమి ఎకరమో, 2 ఎకరాలో, 5 ఎకరాలో, 7.5 ఎకరాలో, 10 ఎకరాలో, చివరికి 15 ఎకరాలో ఎంతో కొంత కట్ ఆఫ్ లేకుండా ఈ డబ్బులను ఇష్టం వచ్చినట్టుగా పంచడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ ఏదైతే చెప్పిండో రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. వాళ్ళ దారిలోనే వీళ్ళు వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ విషయంలో మీరు భయపడ్డరా? లేదు ఒకవేళ అందరికీ ఇవ్వకపోతే మళ్ళీ ప్రతిపక్షాలు ఇష్యూ చేస్తే ఇది మళ్ళీ రేపొద్దున స్థానిక ఎన్నికల్లో ఏమైనా ఇబ్బంది జరుగుతుందని అనుకున్నారా? నేను వీళ్ళు 7,500 అన్నారు, 15,000 కదా, మరి 12,000కే పరిమితం చేసిరేంది, భవిష్యత్తులో చేస్తారా చేయరా? ఈ టాపిక్లోకి నేను నిలదలుచుకోలే, దీంట్లోకి నేను నిలదలుచుకోలే. సరే, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 12,000 చేస్తారని అని ఒక ప్రకటన చేసిరు. సంతోషం, బాగానే ఉంది. వ్యవసాయ కూలీలకి, భూమి లేని నిరుపేదలకి 12,000 రూపాయలు ఇస్తామనేదో చెప్తున్నారు. సంతోషం, మంచి నిర్ణయం. ఈ విషయంలో మీరు కన్సర్న్ చూపిస్తున్నారని కూలీల పట్ల అర్థమవుతున్నది. చాలా సంతోషం, శబాష్. సరే, అది ఎట్లా గైడ్లైన్స్ ఉంటాయి, ఎవరెవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, అర్హులు ఎవరు ఎట్లా తెలుస్తారు అన్నది ఇంకొక సబ్జెక్ట్. కానీ వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించడం అన్నది మంచి నిర్ణయమే, బాగుంది. మరి ఇప్పుడు అందరికీ వ్యవసాయ భూమి ఉంటే అందరికీ ఇస్తామనంటే ఎట్లా? కట్ ఆఫ్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎవరి భూములకి రైతు బంధు, రైతు భరోసా ఇవ్వడానికి మీ ప్రయత్నం? ఇవాళ పేద ప్రజల చేతిలో భూమి ఉన్నదా? పేద ప్రజల చేతిలో భూమి ఉన్నదా? ఎకరం 2 ఎకరాలు ఉన్న ఆయనకి ఎంత వస్తుందండి మీరు ఇచ్చేది? ఒక్కసారి ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, కౌలు రైతుల గురించి మీరు ఏం మాట్లాడారు? కౌలు రైతుల ప్రస్తావన కనీసం మీ స్టేట్మెంట్లో వచ్చిందా? మీ మేనిఫెస్టోలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అసలు నేనేమంటున్నా, 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలకు కూడా ఇవ్వడానికి మీరు రెడీ అవుతున్నారే. ఆ భూమి ఆ యజమాని సాగు చేస్తలేడు కదా. మరి ఆ యజమాని సాగు చేయని భూమిని ఎవరు సాగు చేస్తున్నారు? కౌలు రైతులు కదా సాగు చేసేది. మరి ఆ 100 ఎకరాలు సాగు చేస్తున్న యజమాని భూమి కౌలు రైతు సాగు చేస్తున్న కౌలు రైతు కన్నా ఇవ్వచ్చు కదా. కనీసం ఆ ఆలోచన కనీసం చేయొచ్చు కదా. మీ టోటల్
ఎపిసోడ్లో మీ టోటల్ స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో అసలు కౌలు రైతులన్న ప్రస్తావన లేదు. మరి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రాష్ట్రమంతా తిరిగింది కదా, 10 జిల్లాలు తిరిగిరు కదా. మరి 10 జిల్లాలు తిరిగి ఏం రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు? కొండంత రాగం తీసి ఏదో అన్నట్టు మీరు దీనికోసమా ఇన్ని నెలల పాటు ఆగింది జనం? ఒక మార్పు దిశగా వ్యవసాయాన్ని ముఖ్యంగా నిరుపేదలైనటువంటి రైతులకి పెట్టుబడి సాయం కింద ఇచ్చే క్రమంలో, వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ నిర్ణయాలు ఉంటాయని మేము అనుకున్నాం. మరి దీన్ని మీరు అపోజిషన్ పార్టీలకు భయపడ్డరా, లేకపోతే ఓట్లు పడాయనుకున్నారా? లేదు మన పెద్ద పెద్ద వర్గాలు వాళ్ళ చేతిలోనే భూమి ఉన్నది, మరి వాళ్ళకి ఇవ్వకపోతే ఫీల్ అవుతారనుకున్నారా? మీరు దీనివల్ల ఏం మిగిలిచ్చారు చెప్పండి? దీని ద్వారా ఏం డబ్బులు మిగిలిచ్చారు మీరు? నేను చాలా భయంకరమైన రిపోర్ట్ మీ ముందు పెడుతున్నా. 2022లో కౌలు రైతుల స్థితిగతులపైన అధ్యయన నివేదిక ఇచ్చింది తెలంగాణ రైతు స్వరాజ్య వేదిక. ఒక్కసారి ఈ రిపోర్ట్ మీ ముందు పెడుతున్నా, జాగ్రత్తగా వినండి. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఎంత ఉన్నది, కౌలు స్వభావం ఏంటి, కౌలు రైతుల సమస్యలు, వారి హక్కుల గుర్తింపు. వీళ్ళు 2022లో, మేము ఇది 2022లో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా నేను ఆనాడే దీన్ని ముందుకు తీసుకొచ్చిన. రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు కన్నెగంటి రవి గారు అండ్ విశ్వ కిరణ్ గారు ఇంకా కొండల రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఎన్నో సదస్సులు పెట్టిరు దీని మీద. అరే పట్టించుకోండి అయ్యా వీళ్ళని అని. తెలంగాణలో శబాష్ మీరు భూమి లేని నిరుపేదలకి 12,000 ఇస్తామంటున్నారు, బాగుంది. కానీ మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకోవాలి వీళ్ళ గురించి? చూడండి, వీళ్ళు ఈ రకంగా సర్వే చేసి ఏ జిల్లాలో ఎంత ఉన్నదని అధ్యయనం చేశారు. తెలంగాణలో రైతాంగ పోరాటాల ఫలితంగా దొరల చేతిలో నుంచి లక్షలాది ఎకరాల భూమి సాధారణ రైతుల చేతిలోకి వచ్చింది. స్వాతంత్రం తర్వాత జమీందారీ రద్దుతో పాటుగా అప్పటి కౌలు రైతులకు రక్షిత కౌలు రైతులుగా భూమి హక్కులు కల్పించే విప్లవాత్మకమైన 1950 కౌలు రైతుల చట్టం వచ్చింది. ఆ తర్వాత భూ సంస్కరణలో భాగంగా 1973 భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చింది. అంటే సీలింగ్ యాక్ట్ వచ్చింది. గరిష్ట పరిమితికి మించి ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేద రైతులకు పంచే అవకాశం వచ్చింది. ఫలితంగా దళితులు, వెనుకబడిన తరగతుల చేతికి అసైన్డ్ భూములు కొంతవరకు వచ్చాయి. అయితే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రెండో తరంలో భూ సంస్కరణ చట్టాల అమలు అరకొరగా ఉండడంతో తెలంగాణలో భూమి హక్కులలో పెద్ద ఎత్తున అసమానతలు మిగిలిపోయాయి. ఎక్కువ భూమి ఆధిపత్య వర్గాల చేతిలో ఉండడం, మిగిలిన వర్గాల వారు 2 నుంచి 3 ఎకరాల లోపు భూమితో సన్నకారు రైతులుగా లేదా అసలు భూమి లేని వ్యవసాయ కూలీలుగా మిగిలిపోవడం జరిగింది. తెలంగాణలో 10 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు ఎవరి చేతిలో ఉంది? ఏ కుటుంబాల చేతిలో ఉంది? మొత్తం 10 ఎకరాల లోపున్న కుటుంబాలు దాదాపు 95% ఎబో ఉంటాయి. 5 ఎకరాల లోపున్న కుటుంబాలు 90% ఉన్నాయి తెలంగాణలో. మరి ఆ పైన ఉన్న 2% రైతు భరోసా డబ్బులు ఎవరి చేతిలోకి పోతాయి? అరే అదేదో ఈ కౌలు రైతులకి ఇవ్వచ్చు కదా, అదేదో ఈ బోనస్ కింద 500 ఇచ్చే బదులు 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా, అదేదో పంట నష్టపోతే పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఇవ్వచ్చు కదా. వీళ్ళు చాలా డీటెయిల్డ్గా అసలు ఏముంది ఏం లేదని రాసుకుంటూ వచ్చారు. చూడండి, 1980వ దశకం నుంచి ముఖ్యంగా 1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత వ్యవసాయం వాణిజ్య పంటల వైపుకి, మార్కెట్ శక్తుల ఆధిపత్యంలోకి, కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్ళిపోతూ వచ్చింది. ఈ క్రమంలో 2 పరిణామాలు జరిగినాయి. పెద్ద కమతాలు లేదా మధ్యతరగతి కమతాలు ఉన్న రైతుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకొని వారిలో కొత్త తరం వారు ఉద్యోగాలు, వ్యాపారాలతో ఇతర ఆదాయ వనరులు ఏర్పరచుకోవడం, గ్రామాలకు, సొంత వ్యవసాయానికి క్రమంగా దూరం కావడం ఇది మొదటి పరిణామం. భూములు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేసిరండి? పిల్లల్ని బాగా చదివించుకున్నారు, వాళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేసిరు, పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందిర్రు, డెవలప్ అయ్యారు. వీరికి వ్యవసాయ ఆదాయం ప్రధానం కాదు, కానీ భూమిని ఒక ఆస్తిగా గుర్తించారు. కాబట్టి స్థానికంగా వ్యవసాయం కొనసాగించడానికి కౌలుకి ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు బాగా సెటిల్ అయిపోయిన తర్వాత ఎందుకు ఆ భూమిలోకి దిగుతాడైనా? దాన్ని ఏం చేసిండు? కౌలుకి ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఎంత అద్భుతమైన పాయింట్ పెట్టిరు చూడండి. అదే సమయంలో చిన్న సన్నకారు రైతులకి వ్యవసాయంలో వచ్చే ఆదాయం కంటే జీవన వ్యయం, పెట్టుబడి ఖర్చులు పెరగడంతో కుటుంబంలో కొత్త తరం రావడంతో వారి కమతాలు సరిపోవట్లే. తండ్రికి 1 ఎకరం పొలం ఉంది, పిల్లలకి పిల్లలు అవుతున్నారు, భూమి పెరగలే, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఉదాహరణకి 2 ఎకరాలు ఉండి సొంత శ్రమతో సాగు చేస్తున్న ఎస్సీ లేదా బీసీ కుటుంబం ఇంకొక 3 నుంచి 4 ఎకరాలు కౌలుకు తీసుకుంటేనే కుటుంబానికి సరిపడా ఆదాయం వస్తుందన్న ఆలోచనతో తప్పనిసరిగా కౌలుకి తీసుకోవాల్సి రావడం ఇది రెండో పరిణామం. ఇది కౌలు యొక్క ప్రస్తుత రూపం.
కౌలుకు తీసుకునే రైతుకి వ్యవసాయమే జీవనాధారం. కౌలుకి భూమిని ఇచ్చే మొదటి వర్గం భూ యజమానులకు ఇతర ఆదాయ వనరులు ఉన్నాయి. కౌలుకి ఇచ్చడానికి ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకి వేరే ఆదాయం ఉన్నది, వేరే పని ఉన్నది, ఆయన అక్కడ సంపాదిస్తున్నాడు, భూమిని కౌలుకి ఇస్తున్నాడు. అవసరం కౌలు రైతులకే ఎక్కువ కాబట్టి వారు బేరమాడే పరిస్థితిలో లేరు. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలలో కూడా చాలామంది కౌలుకి తీసుకుంటున్నారు. కౌలుకి తీసుకునే వారి మధ్యనే పోటీ కూడా పెరిగింది. రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతులు, వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయినాయి, కౌలు ధరలు పెరిగిపోయినాయి. తదితర కారణాల వల్ల 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా 8 సంవత్సరాల్లో దాదాపు 8,000 మంది రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగాయని ఆర్టీఐ సమాచారం. వార్తాపత్రికల ఆధారంగా రైతు స్వరాజ్య వేదిక ఒక డాక్యుమెంట్ చేసింది. 2018లో రైతు స్వరాజ్య వేదిక 700 మంది రైతుల ఆత్మహత్యలపై చేసిన అధ్యయనంలో రైతు ఆత్మహత్యలలో 75% కౌలు రైతులే అని తేలింది. ఇవాళ తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 75% రైతులు కౌలు రైతులే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ తర్వాత జరిగిన ఆత్మహత్యలను 2021లో పరిశీలించినప్పుడు దాదాపు 80% ఆత్మహత్యలు కౌలు రైతులవే. కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా లేరు అనే అపోహ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్తలో ప్రభుత్వం నుంచి, రాజకీయ నాయకులు, కొందరు మేధావులు, రైతు సంఘాల వైపు నుంచి కూడా వినిపించింది. కానీ నిరంతరం జరుగుతూ వచ్చిన రైతు ఆత్మహత్యలు కౌలు రైతుల ఉనికిని పెద్ద ఎత్తున బయటకు తీసుకొచ్చినాయి. కౌలు రైతుల గుర్తింపు కోసం తెచ్చిన 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం తెలంగాణలో అమల్లో ఉన్నది. దాని ప్రకారం కౌలు రైతులందరినీ గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ చట్టాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి గత కొద్ది సంవత్సరాలుగా పూర్తిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం మానేసింది. కాబట్టి కౌలు రైతులకి బ్యాంకు రుణాలు అందక ఇతర ప్రభుత్వ మద్దతు వ్యవస్థలు కూడా అందకుండా పోయినాయి. రుణమాఫీ లాంటివి ప్రకటించినప్పుడు కూడా కేవలం బ్యాంకు రుణాలే మాఫీ అవుతున్నాయి. ఎక్కడున్నాడు అసలు కౌలు రైతు? కేసీఆర్ ప్రకటించిన రైతు పథకాల్లో కౌలు రైతున్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న రైతు పథకాల్లో కౌలు రైతున్నాడా? లేడు. ఏ వర్గాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి? భూమి ఎవరి చేతిలో ఉన్నది? ఈ దాని మీద మనం పోరాటం జరపకపోతే తెలంగాణ ఏమీ మిగలదు. ఆలోచించండి. పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ, కొంత ప్రజల పట్ల కన్సర్న్ ఉండి మాట్లాడే ప్రతి నాయకుడు, ప్రతి లీడర్ భూమి మీదనే మాట్లాడాలి. సో ఇట్లా వీళ్ళు చాలా డీటెయిల్డ్గా సర్వే చేసుకుంటూ వచ్చారు. ఇగో తెలంగాణలో స్టాటిస్టికల్ ఇయర్ బుక్ 2020 ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం 57,81,888 మంది రైతులలో 40,46,969 మంది రైతులు అంటే 71% మంది రైతులు 2 ఎకరాల 47 గుంటల కంటే తక్కువ భూమి ఉన్న సన్నకారు రైతులే. చూడండి ఒక్కసారి, రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గం చేతిలో 9%, ఎస్టీలకు 13%, బీసీలకు 47%, ఓసీలకు 31% భూమి ఉన్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి కలిపితే దాదాపు 99% భూమి అంతా 5 ఎకరాల లోపే ఉన్నది. ఇంకా వీళ్ళు చాలా డీటెయిల్డ్గా నేను మెయిన్ పాయింట్స్నే కోట్ చేస్తాను. అంటే కౌలు రైతుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎట్లుందని వీళ్ళు 2022 మే జూన్ నెలలో ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే ఎంతెంత మంది రైతుల్ని సర్వే చేస్తే ఎంతెంత లెక్క ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు మొత్తం 3 మండలాలు ఉన్నాయి. ఇక్కడ తలమడుగు, జైనత్, బోధ్ గ్రామ పంచాయతీల సంఖ్య 3. సర్వే చేసిన రైతులు 556 అయితే కౌలు రైతులు 226 మంది రైతులు ఉన్నారు. అంటే హాఫ్ ఆఫ్ ది రైతులు ఆదిలాబాద్లో కౌలు రైతులే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములకలపల్లి ఇట్లా కొన్ని మండలాల్లో చేస్తే అక్కడ సర్వేలో దాదాపు మెజారిటీ ఎక్కువ మంది కౌలు రైతులే కనిపిస్తున్నారు. ఇట్లా మొత్తంగా 30 జిల్లాలు వీళ్ళు సర్వే చేసిరు. 7,744 మంది రైతులని సర్వే చేస్తే 2,753 మంది రైతులు కౌలు రైతులే ఉన్నారు. ఇంకా క్లియర్గా
తెలంగాణ వ్యవసాయంలో కౌలు రైతులు ఎంత శాతం ఉన్నారు అన్నది ఈ అధ్యయనంలో చేపట్టిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న. అంటే ఎంతమంది ఉన్నారు కౌలు రైతులు? అధికారికంగా కౌలు రైతులను నమోదు చేయట్లేదు కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్క రైతును సర్వే చేయడం ద్వారా మొట్టమొదటిసారిగా ఈ సమాచారాన్ని ఇంత విస్తృత అధ్యయనం ద్వారా తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో ఉన్న పాత ఉమ్మడి 9 జిల్లాలు హైదరాబాద్ మినహాయిస్తే దాంట్లో 31 మండలాలకు చెందిన 34 గ్రామాల్లో మొత్తం 7,744 మంది రైతులను సర్వే చేయగా వారిలో 2,753 మంది అంటే 35.6% కౌలు రైతులు ఉన్నట్టుగా తెలిసింది. వారిలో 523 మంది ఏమాత్రం భూమి లేని కౌలు రైతులు ఉన్నారు. అంటే మొత్తం రైతుల్లో వీరు 6.8%గా, కౌలు రైతుల్లో 19%గా ఉన్నారు. తెలంగాణ వ్యవసాయంలో కౌలు రైతులు ఎక్కువగా లేరు అన్న అభిప్రాయం ప్రభుత్వంలోనూ కొంతమంది విశ్లేషకుల్లోనూ ఉంది. అయితే కౌలు చేస్తున్న వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉన్నదట. తెలంగాణ రైతాంగంలో 35.6% అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు కౌలుకి భూమి తీసుకొని సాగు చేస్తున్నారు అని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. 36% ఆఫ్ ల్యాండ్ ఎవరు సాగు చేస్తున్నారు? కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఎంత భయంకరమైన రిపోర్ట్ చెప్పండి ఇది. అధికారిక గణాంకాలు కౌలు కమతాలు 17.5% అని చెబుతున్నాయట. అంటే దొంగ లెక్కలు ఇవన్నీ. ఇగో ఆదిలాబాద్లో 556 మంది రైతులను సర్వే చేస్తే కౌలు రైతులు ఇందులో 226 మంది ఉంటే భూమి లేని కౌలు రైతులు 45 మంది. అంటే వీళ్ళకి అసలు ఎకరం కాదు కదా, గుంట భూమి కూడా లేని వాళ్ళు వీళ్ళు 45 మంది ఉన్నారు. కౌలు రైతుల శాతం 40.6, భూమి లేని కౌలు రైతుల శాతం 8.1. సో అంటే 1 ఎకరం 2 ఎకరాలు తీసుకొని సాగు చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అందుకే ఇక్కడ ఓవరాల్గా చూస్తే 40% మంది ఆదిలాబాద్లో కౌలు రైతులే ఉన్నారు. ఇక 1 ఎకరం గుంట భూమి కూడా లేని వాళ్ళు 8.1% మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కౌలు రైతుల శాతం 35.9, జనగామలో 22%, జయశంకర్ భూపాలపల్లిలో 54.5%. ఇక్కడ ఎక్కువ సంఖ్య ఉన్నది. జోగులాంబ గద్వాలలో 17.6%, కామారెడ్డిలో 12.3%, కరీంనగర్లో 35.5%, ఖమ్మంలో 63.9%. అసలు అక్కడ ఎంత ఘోరంగా ఉన్నది చూడండి. మహబాద్లో 57.4%, మంచిర్యాలలో 55.1%, మెదక్లో 35.8%, నల్గొండలో 43.4%, నిర్మల్లో 27.8%, రంగారెడ్డిలో 49%, సంగారెడ్డిలో 54.6%, సిద్దిపేటలో 29.9%, సూర్యాపేటలో 35.9%, వికారాబాద్లో 33.4%, వరంగల్ అర్బన్లో 16.1% మంది కౌలు రైతులే, యాదాద్రి భువనగిరిలో 49.4%, మొత్తంగా 35.6% మంది రైతులు కౌలు రైతులే ఉన్నారు. ఇందులో భూమి లేని నిరుపేదలు అంటే 1 ఎకరం కూడా గుంట కూడా భూమి లేని వాళ్ళు 6.8% మంది. మిగతా వాళ్ళు ఎకరం ఉంటే 1 ఎకరం, ఎకరం ఉంటే 2 ఎకరాలు, గుంట ఉంటే ఇంకొక 2 ఎకరాల కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న వాళ్ళు 26% మంది ఉన్నారు. ఇంత భయంకరమైన రిపోర్ట్ ఇంకా ఘోరంగా ఉన్నది చూడండి. కౌలు రైతుల స్వంత భూకమతం ఎంతున్నది? అసలు భూమి లేని వాళ్ళు 19% ఉన్నారు. అసలు భూమి లేని వాళ్ళు 0.1 నుంచి 1 ఎకరం ఉన్న వాళ్ళు 17% మంది ఉన్నారు. అంటే 1 గుంట నుంచి 1 ఎకరం వాళ్ళు 17% ఉన్నారు. 1 ఎకరా నుంచి 2.5 ఎకరాల వాళ్ళు 31% ఉన్నారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 24% మంది ఉన్నారు. 5 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు 9% మంది ఉన్నారు. మొత్తం 100% మంది. ఎంత 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 డీటెయిల్డ్గా వీళ్ళు రాసిరు చూడండి. కౌలు రైతుల్లో సామాజిక వర్గాల వారీగా సర్వే చేసిన మొత్తం కౌలు రైతుల్లో 60.9% బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు, ఎస్సీలు 22.9% రెండో స్థానంలో ఉంటే ఎస్టీలు 9.7%తో మూడో స్థానంలో ఉన్నారు. ఓసీల్లో కూడా కౌలు రైతులు ఉన్నారు, కేవలం 4.2% మాత్రమే ఉన్నారు. ముస్లిం మైనార్టీలు ఉన్నారు, 2.4% మంది కౌలు రైతులు ఉన్నారు. అంటే ఓసీల్లో కూడా అసలు భూమి లేని నిరుపేదలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఏం తీసి మొత్తం అవతల పడేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏదో రెడ్లనో ఇంకోటనో వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని కూడా కన్సర్న్ పరిగణలోకి తీసుకోవాల్సిందే. బీసీలు మొత్తం 61% మంది కౌలు రైతులు ఉన్నారట. మొత్తం వాళ్ళే ఉన్నారు. 23% మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు, ఓసీలు 4% ఉన్నారు, ముస్లిం మైనార్టీ 2% ఉన్నారు. మరి ఇంత భయంకరమైన రిపోర్ట్ మన ముందు ఉండగా ఎట్లా మనం వీళ్ళని వదిలేస్తాం గాలికి? ప్రభుత్వాలకి బాధ్యత లేదా? నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో కౌలు రైతులన్న పదమే మీ నోటి నుంచి రాలేదే. కేసీఆర్తో కంపేర్ చేయకండి.
ఆయన 5,000 ఇస్తే మేము 6,000 ఇస్తున్నాం, ఆయన మొత్తం 10,000 ఇస్తే మేము 12,000 ఇస్తున్నాం. ఇది వద్దండి దయచేసి. ఇది కాదు మార్పు అంటే. ఎందుకు మీరు కట్ ఆఫ్ పెట్టలేదన్నదే మా పాయింట్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి, దాన్ని సపరేట్గా మనం దీన్ని ఒక వీడియో రూపంలో చేయొచ్చు. ఎవరైతే ఈ రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు దీన్ని తయారు చేసిరో దీన్ని ఖచ్చితంగా మనం వాళ్ళతో మనం డిబేట్ కూడా ప్లాన్ చేద్దాము, దీని మీద ఫోకస్ చేద్దాము. ఒకటి, వీళ్ళు కండిషన్స్ పెట్టాలి. పెడితే 5 ఎకరాల లోపన్న పెట్టాల్సి ఉండే. మనం చాలా క్లియర్గా చూసినాం, ఈ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు 90% ఉన్నారు. లేదు, రెండోది 7.5 ఎకరాలన్నా పెట్టాల్సి ఉండే, ఇది పెట్టలే. లేదు 10 ఎకరాలన్నా పెట్టాల్సి ఉండే, ఇది లేదు. లేదు 15 ఎకరాలన్నా పెట్టాల్సి ఉండే. కట్ ఆఫ్ లేకుండా ప్రతి ఒక్కరికి మేము రైతు బంధు ఇస్తామనంటే ఎట్లా? ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. అట్లీస్ట్ నీకు 50 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని, నేను కేవలం 10 ఎకరాలకే ఇస్తా, 10 ఎకరాలకే ఇస్తానన్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు? దీనివల్ల ఏమైనా నష్టం ఉందా మీరు చెప్పండి. ఒక ఆయనకు 40 ఎకరాలు ఉంది, సరే ఆయన పేరు మీద 100 ఎకరాలు, ఆయన పేరు మీద 100 ఎకరాలు ఉండదు ఎక్కడా కూడా, ఎందుకంటే సీలింగ్ యాక్ట్ ఉంది కాబట్టి. కాకపోతే వాళ్ళ పిల్లల పేర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మార్చేస్తారు, వాళ్ళ బినామీల పేర్ల మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన 40 ఎకరాలు ఉందనుకుందాం, 40 ఎకరాలు ఉంది ఆయనకి ఎందుకు 40 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలా? కనీసం ఈ కండిషన్స్ అనే పెట్టాలి కదా. నాకు 40 ఎకరాలు ఉన్నా నేను 10 ఎకరాలకే ఇస్తా అని చెప్పాలి కదా. అసలు అట్లా కూడా ఇవ్వడం తప్పే, అట్లీస్ట్ అదన్ని ఉండాలి కదా. పొలిటీషియన్స్కి ఎందుకు, రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, ప్రజాప్రతినిధులకి మేము రైతు బంధు ఇవ్వము అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ 119 ఎమ్మెల్యేల్లో, మాజీ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి భూమి ఉన్నది? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఇంత ఇదిగా ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇవే డబ్బులని కౌలు రైతులకు ఉపయోగించండి, ఇవే డబ్బులని బోనస్కు ఉపయోగించండి, ఇవే డబ్బులని మద్దతు ధరకు ఉపయోగించండి, ఇవే డబ్బులని పంట నష్టపోయినప్పుడు ఆ రైతులకు కేటాయించండి, ఇవే డబ్బులని టార్పాలిన్ కవర్ల కోసం ఉపయోగించండి. సో దీని మీద ఖచ్చితంగా ఫోకస్ జరగాల్సిందే. ఇప్పుడు మీరు దీనివల్ల ఇప్పుడు 10 జిల్లాలు తిరిగి సబ్ కమిటీ అనేసి కొండంత రాగం తీసి ఏదో అన్నట్టు ఏం తెలిసలేకపోయారు మీరు. సో ఇప్పటికైనా ప్రభుత్వాల ఆలోచన విధానం మారాలి. దీనివల్ల వ్యవసాయం ఏమీ పండగ కాదు, రైతు బంధు ఇస్తే వ్యవసాయం పండగ కాదు. మీరు ఒకవైపున రైతు బంధు ఇస్తే ఆడ ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలే చదువుకోబట్టి రక్తం తాగుతున్నాయి ఆ ప్రైవేట్ స్కూళ్ళు. విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. మేము 5,000 10,000 రైతు బంధు ఇచ్చినామంటే అయిపోద్దా? ప్రజల్లో కూడా, రైతుల్లో కూడా ఆలోచన పెరగాలి, అవగాహన పెరగాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి. లెక్కలేని ఒక రాత్రి కూర్చొని ఒక గంట సేపు 2024 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోండి. ప్రతి రైతు 2024ని లెక్కలోకి తీసుకోండి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మీ పిల్లల స్కూల్ ఫీజు కోసం ఎంత కట్టినావు, మీ పిల్లలకి ఎంత ఖర్చు అయింది ఒక వైట్ పేపర్ మీద రాయి. ఈ సంవత్సర కాలంలో ఎవరెవరికి జ్వరాలు వచ్చినాయి, ఎవరెవరికి రోగాలు వచ్చినాయి, ఏ డాక్టర్ దగ్గరికి పోయినాం, డాక్టర్ ఫీజు ఎంత అయింది, మందులకు ఎంత అయింది లెక్క రాయి. దీని ద్వారా ఎంత ఖర్చు అవుతుంది నీకు వచ్చిన డబ్బులు కూడా రాయి. గవర్నమెంట్ నుంచి ఎంత రైతు బంధు వచ్చింది, ఎంత పెన్షన్ వచ్చింది, అంత లెక్క రాయి. నీకు ఈ 2 ఫ్రీగా ఇస్తే, ఈ రెండు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం కనుక ప్రజలకు అందిస్తే అయిపోయా. మేము ఇంకొకటి ఏమంటున్నాం, అసలు ఈ రైతు బంధులు ఇవి కావు. రైతు బంధు కేవలం 5 ఎకరాలు 10 ఎకరాల లోపల క్లోజ్ చేసి రైతులు ఎవరైతే పంట పండించి మీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారో వాళ్ళకి ఇచ్చేయండి డైరెక్ట్గా బోనస్. 500 కాకపోతే 1000 రూపాయలు చేయండి. అప్పుడు డైరెక్ట్గా కౌలు రైతులను ఇంకోటనో చర్చనే లేదు. ఎవరు పండిస్తే ఆ ధాన్యం వాళ్ళకు వచ్చేస్తుంది. సో ఈ మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఈ మార్పు కోసం మనం అంతా ప్రయత్నం చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.